సో హాయ్. హాయ్. సో లవ్ మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ చెప్తాను. లవ్ మీద చాలా బాగుంటుందండి. లైక్ రియల్గా ఒక ప్రాపర్ పర్సన్ దొరికితే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇట్స్ ఎ వండర్ఫుల్ ఫీలింగ్. ఓకే, అంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? లవ్ మ్యారేజ్ అంటారా? లవ్ ఆర్ అరేంజ్డ్ ఆ రెండు కంపారిజన్ నేనైతే ఖచ్చితంగా కంపారిజన్ చేయను యాజ్ ఆఫ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే కరెక్ట్ అది వచ్చే పార్ట్నర్ మీద బేస్ అయి ఉంటుంది. వచ్చే వాళ్ళు ప్రాపర్గా ఉంటే అది లవ్ అయినా అరేంజ్డ్ అయినా ఏదైనా వీ విల్ బీ హ్యాపీ. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ మ్యారేజ్ అని చెప్పి బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకొని డివోర్స్ వరకు వెళ్తున్నారు కదా, చిన్న చిన్న గొడవలకి. సో అలాంటి వారికి ఏం చెప్తారు? అదేంటంటే లైక్ ఇప్పుడు చాలామంది లవ్ మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఈ మనీ అని లేదంటే సమ్ లైక్ ఫ్యూ థింగ్స్ కోసం స్టడీస్ అని అవని వీటి మీద అవి ఎలా అంటే ఎక్కువ ఎవరు చదువుకుంటారు, ఎక్కువ మనీ ఎవరికి ఉంది అలా అనుకొని వాళ్ళ హ్యాండ్ పట్టుకొని లైఫ్ లీడ్ చేసేద్దామని వెళ్తున్నారు అనమాట. అలా వెళ్ళడం వల్లే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏమో అనిపిస్తుంది అంటే అందువల్ల ఎక్కువ డివోర్స్ కేసెస్ అవుతున్నాయేమో అని చెప్పి. అంటే ఏదో ఒకటి చూసి ఒక సెటన్ థింగ్స్ మీద కాకుండా లైఫ్ లాంగ్ మనతో కమిట్మెంట్తో ఉంటారు అని అనుకునేటప్పుడు ఖచ్చితంగా 90% డైవర్స్ కేసెస్ ఉండవని నా ఫీల్. సో ఏం చెప్తారు? ఈ మధ్య కాలంలో ఎక్కువ అమ్మాయిలు బేబీ మూవీలో లాగా ఉన్నారంటూ ఈ మధ్య చాలా చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? అమ్మాయిలు అంటే అమ్మాయిలు బేబీ మూవీలో ఉన్నారని చెప్తున్నారు కదా. లైక్ ఇప్పుడు మజిలీ మూవీలో సమంత లాంటిలాగా శ్రావణిలాగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. మనం చూస్ చేసుకోవడం అని నేను చెప్పను కానీ కాకపోతే ఏంటి అంటే కొంచెం ఈ ఎక్స్టర్నల్ థింగ్స్ మీద కాకుండా కొంచెం మంచి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి లైఫ్ పార్ట్నర్ మనతో ఉంటుందని ఫీలింగ్ కలిగితే ఓకే. బట్ చెప్తున్నాను కదా ఈ మనీ అని వీటి మీద మనం ఎక్కువ మైండ్ పెట్టడం వల్ల ముందుకు డైవర్స్ కేసు ఎక్కువ అవుతున్నాయి. సో ఏం చెప్తారు? బ్రేకప్ అయిపోయి చాలా మంది సూసైడ్స్ వరకు వెళ్తారు కదా. సో బ్రేకప్ అయిన వాళ్ళకి ఏం చెప్తారు? సూసైడ్స్ అయితే ఖచ్చితంగా సూసైడ్ అయితే చేసుకోవద్దు భయ్యా. ఎందుకంటే లైఫ్ ఇప్పుడు 5 years బ్యాక్ ఏం జరిగిందో మనం చూసుకుంటే ఆఫ్టర్ 5 years మనకు ఖచ్చితంగా చాలా నవ్వు వస్తుంది. అలాంటప్పుడు మనం ఒకళ్ళు రిజెక్ట్ చేసినంత మాత్రాన్ని వీఆర్ నాట్ ద రిజెక్టెడ్ పర్సన్స్, రిజెక్టెడ్ పీస్ కాదు. ఖచ్చితంగా మనల్ని నచ్చే వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు. మనలో ఉన్నటువంటి ఫస్ట్ గుడ్ థింగ్స్ కంటే కూడా బ్యాడ్ థింగ్స్ ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళతో రిలేషన్షిప్లోకి వెళ్ళడం బెటర్. మనం ఏంటంటే చాలామంది మనలో ఉన్న గుడ్ థింగ్సే చూపిస్తాము, అవి చూసి చాలామంది మోసపోయి మనతో వస్తారనమాట. మనం అట్లా కాదు, ఫస్ట్ మనలో ఉన్న ఫ్లాస్ ఏమనేది వాళ్ళు యాక్సెప్ట్ చేయగలగాలి. అది యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎలాంటి సిచ్యువేషన్లోనైనా నరకంలోకి వెళ్ళినా స్వర్గంలోకి వెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా మనతోనే ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎలాంటి వాళ్ళు అంటే పేరెంట్స్ మన మంచి కోసమే చూసి మంచి అమ్మాయిని తెస్తారు. పేరెంట్స్ కూడా అన్ని తెలియదు కదన్న. ఏం చెప్తారు? మంచి అంటే కాదు బ్రో, లవ్ మ్యారేజ్ అంటే మనం చిన్నప్పటి నుంచి చేస్తాం. అంటే మనకు ఒక సరైన మెచ్యూర్ ఏజ్ వచ్చినప్పటి నుంచి చేస్తాం. ఆ పిల్ల మనతోటి ఉంటుంది, ఎప్పటి నుంచి తిరుగుతుంది, మన దగ్గర ఉంటుంది. కాబట్టి పిల్ల ఎలాంటిదో మనకు తెలిసి ఉంటుంది, మన కంట్రోల్లో ఉంటుంది. అదే అరేంజ్ మ్యారేజ్ అయితే ఆమె ఎవరితో వస్తుంది, ఎక్కడ వస్తుంది తెలియదు కదా. అయినా ఇప్పుడు బయట సొసైటీలు చూస్తూనే ఉంటాం. అందుకని లవ్ మ్యారేజ్ అనేది కేవలం అట్రాక్షన్ వరకే ఉంటుంది. సో పెళ్ళిళ్ళు అయిన తర్వాత చిన్న చిన్న గొడవలకి డివోర్స్ తీసుకుంటున్నారు అంటున్నారు కదా. అంటే ఇక అర్థం చేసుకునేది అటు మాట ఉంటుంది బ్రో. మంచిగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఉంటే మంచిగా ఉంటారు. అరేంజ్ మ్యారేజ్ మీద ఏం చెప్తాం మరి? అరేంజ్ మ్యారేజ్ అంటే నాకు అసలు అరేంజ్ మ్యారేజ్ థాట్ లేదు బ్రో. ఓకే, ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నాను? ఇలా అంటే మనం అర్థం చేసుకొని మంచిగా ఉంటే చాలు. క్వాలిటీస్ అంటే అమ్మాయి ఎలా ఉన్నా పర్లేదు బ్రో, అర్థం చేసుకుంటే చాలు. అందంతో పని లేదు, అర్థం చేసుకుంటే చాలు. లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా. సో లవ్ మ్యారేజ్ లో ఇప్పుడు చాలా మంది బ్రేకప్స్ అయిపోయి సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా. సో అలాంటి వరకు ఏం చెప్తారు? అలాంటి వరకు ఏం చెప్తాం బ్రో, అర్థం చేసుకొని ఉండాలి. కానీ ఇట్లా లవ్ చేసి నిజాయితీగా ఉండాలి. కానీ ఇట్లా మధ్యలో మోసం చేసి మాత్రం వెళ్ళకూడదు. బ్రేకప్ చేసుకొని సూసైడ్స్ వరకు వెళ్ళే వరకు ఏం చెప్తారు? అట్లా చేసుకోదని చెప్తాం బ్రో, చేసుకోదని చెప్తాం. ఇంకేం చెప్తాం బ్రో. హాయ్ బ్రదర్. హాయ్. సో ఏంటి లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అండ్ లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? నాకైతే లవ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే అమ్మాయి కోసం మనకి ముందుగానే తెలుస్తుంది కదా మొత్తం. అంటే తర్వాత వచ్చేవాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. అరేంజ్ మ్యారేజ్ అనుకో మనకి తెలియని అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెడతారు. అదే లవ్ మ్యారేజ్ అనుకో ఆల్రెడీ మనమే చూసుకుంటాం. ఒక 1 year మినిమం 1 year అనేది మనకు పరిచయం ఉంటుంది. సో దానివల్ల తన ఇష్టాలు ఏంటి, తన మనకు సెట్ అవుతుంది లేదో మొత్తం తెలుస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు లవ్ మ్యారేజెస్ వల్ల చాలా మందికి అంటే గొడవలు వచ్చి అండర్స్టాండింగ్ లేక ఒక చిన్న అట్రాక్షన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్తే అది తర్వాత డివోర్స్ వరకు ఇప్పుడు చాలా వరకు డివోర్స్ అవుతుంది అంటున్నారు కదా. సో ఏం చెప్తారు? అంటే 6 monthsకి 1 yearకి లవ్ చేసుకొని ఆ అట్రాక్షన్ గ్యాప్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నారు అనుకో కొంచెం కష్టం, విడిపోవచ్చు. మరి అరేంజ్ మ్యారేజ్ బ్రదర్, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు మన మీద నమ్మకంతో, సో ఇంట్లో వాళ్ళు మన మీద ప్రేమతో ఒక సంబంధాన్ని తీసుకొచ్చి చేస్తారు కదా. సో మన మీద ట్రస్ట్ పెట్టుకొని, సో దాని గురించి ఏం చెప్తావు?
ట్రస్ట్ మన మీద ఉంటుంది కానీ మనకు వచ్చే వాళ్ళ మీద మనకు ఉండాలి కదా. అంటే అమ్మాయి వస్తుంది, అమ్మాయి అలా ఏంటనేది మనకు తెలియదు కదా అని అది చెప్తున్నాను అనమాట. అది ఒకప్పుడు అంటే మేబీ అప్పట్లో ఎలా ఉన్నా లేకపోయినా సరే వార్తలు అనేవి బయటకు వచ్చాయి కాదు. ఇప్పుడు ఏంటి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎవరి ఫ్రెండ్స్ ద్వారా అంటే ఈ మధ్యన బాడీ కౌంట్ అయ్యి చాలా ఉంటున్నాయి కదా. సో దానివల్ల ఎఫెక్ట్ అయ్యి అల్టిమేట్గా ఇప్పుడు మనం మంచిగా ఉంటాం, అల్టిమేట్గా మనం ఎఫెక్ట్ అవుతాం కదా వాటి వల్ల. సో లవ్ మ్యారేజ్ అనుకో ఇవన్నీ మనకు ముందే తెలుస్తాయి. సో ఓకే, ఏం చెప్తావు బ్రదర్? ఈ మధ్య కాలంలో చాలా మంది లవ్ బ్రేకప్ అయిపోయి సో సూసైడ్స్ వరకు వెళ్తున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తావు? బ్రేకప్ అయిన తర్వాత సూసైడ్ దాకా వెళ్ళాల్సినంత అవసరం ఉండదు అని నా ఒపీనియన్. ఎందుకంటే బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇది కాకపోతే ఇంకొకరు అంటే మూవ్ ఆన్ అవ్వచ్చు కదా, ఒక దగ్గర ఉండిపోలేము మూవ్ ఆన్ అవ్వచ్చు, అదొక అవకాశం ఉంది. కానీ మరీ అంత సెన్సిటివ్గా తీసుకొని మనసుకు తీసుకొని సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను. మేబీ వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఆలోచిస్తారో మనకి ఏది తెలియదు కదా. ఆ సిచ్యువేషన్ వల్ల అలా ఆలోచించి ఉండొచ్చు కానీ మన దాన్ని తప్పనలో. సో హాయ్ బ్రదర్, సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ బెటర్ ఆర్ అరేంజ్ మ్యారేజ్ బెటర్? నా సైడ్ నుంచి అయితే అరేంజ్ మ్యారేజ్ బెటర్ అని చెప్తా. ఎందుకని? ఎందుకంటే ఇప్పుడు లవ్ మ్యారేజ్ అనుకో, గట్టిగా చెప్పు. లవ్ చేయాలి, మళ్ళీ బ్రేకప్లు, ఫ్యామిలీని ఒప్పియాలి, ఒప్పుకోకపోతే లేచిపోవాలి, గ్యాస్ బిల్లులు మంచి చెడ్డ అంటూ చాలా ఉన్నాయి. అవన్నిటిని తట్టుకొని నిలబడాలంటే మనతోని కాదు. ఇప్పుడున్న జనరేషన్లో ప్రజెంట్ అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. ఏదైనా ఫ్యామిలీ సపోర్టింగ్ ఉంటుంది, ఏదైనా చిన్న చిన్న డిస్కషన్లు అయినా మళ్ళీ సెట్ చేయడానికి ఉంటుంది, లైఫ్ని ముందు కంటిన్యూ చేయొచ్చు. అట్లా కాకుండా లవ్ ఇక ఇలాంటివి పట్టుకొని వినాం అనుకో, లైఫ్ ఉండదు, లవ్ ఉండదు, ఏమి ఉండదు, చాప్టర్ క్లోజ్. అరేంజ్ మ్యారేజ్లో కూడా ఉంటాయి కదా బ్రదర్, ఈ గ్యాస్ బండ్లు కొంటాం ఇవన్నీ. ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కదా మనకి, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ప్లస్ వచ్చేసి ఏంటంటే మనమంటూ సపరేట్గా వెళ్ళి బ్రతకాల్సిన అవసరం లేదు కదా, సెట్ చేసుకోవచ్చు లైఫ్ని. సరే ఏదైనా కంటిన్యూ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. నువ్వు డైరెక్ట్ వచ్చావు అనుకో పైసలు ఉండవు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే రోడ్డు మీద అడుగు తినాల్సి వస్తుంది. మీకు బ్రదర్? నో మ్యారేజ్. నో మ్యారేజ్. వై బ్రో? లవ్ మ్యారేజ్ అన్నా అరేంజ్ మ్యారేజ్ అన్నా గొత్తు కోసుకున్నట్టు. ఎందుకు భయ్ అంత మాట అన్న? అది ఫ్లోలో ఏదో లవ్ అరేంజ్ అవుతుందని తప్ప ఏ మ్యారేజ్ కావాలో ఫిక్స్ అప్పుడే అనుకోకూడదు. అవుతుంది. ఎందుకని అలా అనిపించింది? చూస్తున్నాం కదా, చూస్తూ ఉంటే భయం అవుతుంది మ్యారేజ్ అంటేనే. ఇవాళ రేపు మ్యారేజ్ అంటే చిన్న టాపిక్ కాదు. ఆయిల్ ప్యాకెట్ ఏ చూసారు ఎంత ఉందో. ఫ్యామిలీ మెయింటైన్ చేయాలంటే మినిమం బ్యాలెన్స్ ఉంచుకోవాలి అకౌంట్లో. ఓకే, అప్పటిదాకా మనం ఫ్యూచర్ వైఫ్ క్వాలిటీస్ ఎలా ఉండాలనుకుంటున్నాను? అయితే యాక్చువల్లీ నేను అసలు మ్యారేజ్ వద్దని చెప్దాం అనుకున్నా. ఎందుకంటే నాకు రీసెంట్గానే మ్యారేజ్ అయింది. వాళ్ళు ఉన్న బాధలు నాకు తెలుస్తాయి. అసలు లవ్ అరేంజ్డ్ అనేది పక్కన పెడితే మ్యారేజ్ చేసుకోవద్దు. ఒకవేళ చేసుకోవాల్సి వస్తే ఎప్పుడైనా మ్యారేజ్ చేసుకోవాలి యాజ్ ఎ హ్యూమన్గా, కాబట్టి కంపల్సరీ అరేంజ్ మ్యారేజ్ అనేది బెస్ట్ అని నా ఒక ఒపీనియన్. ఓకే, ఏం చెప్తావు బ్రదర్? ఇప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి బయటకు వెళ్ళి లవ్ మ్యారేజ్ అనే పేరుతోటి బయటకు వెళ్ళి పెళ్లి చేసుకుంటున్నారు కదా, సో అలాంటి వారికి ఏం చెప్తాను? నువ్వు ఇచ్చే మెసేజ్? అలాంటి వారికి నేను చెప్పేది ఏంటంటే అది జస్ట్ అట్రాక్షన్ ఏమున్నది. ఇప్పుడు 4 రోజులు ఎవరైనా కమ్మనంటే తిరుగుతూ పడతారు, లేచిపోతావు, చేసుకుంటావు, అదంతా కామనే. తర్వాత వచ్చేదాని గురించి ఆలోచిస్తే అసలు లవ్ అనేటవారు ఒకటి చేయడు. ఓకే బ్రదర్, అలా చేయడం చాలా తప్పు. ఎందుకంటే తెలిసి నాది లవ్, ట్రూ లవ్ అని లవ్ చేసుకుంటారు. ఆ చేసుకోవడం వల్ల బయటికి వెళ్ళితేనే ఫేసెస్కి మళ్ళీ విడిపోతారు. ఓకే బ్రదర్, థ్యాంక్